చదివింది చాలు గాని ఇక మంజయ్. అదేంటమ్మా, ఇద్దరం మీ కడుపున పుట్టిన పిల్లలమే కదా. ఇద్దరిని అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలో అయినా చూడండమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉందమ్మా. దయచేసి కాదనకండి. ఆడపిల్లంటే భారం కాదు, బంగారం అని నిరూపిస్తానమ్మా. చూడు బిడ్డ, నీవు 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంట నీ బావ గోపన్న. ఇంతకంటే పెద్దగా చదివితే నిన్నెవడు చేసుకుంటాడు బిడ్డ? లచ్చల కట్నం గెక్కనిచ్చి తేవాల. గాళ్ళ ఆస్తి మస్తుగున్నది బిడ్డ. నా మాట విని చదువు మాని బావను పెళ్లి చేసుకో. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువేనని మా సార్ వాళ్ళు చెప్పారు. చదువు అనే ఆస్తి ముందు ఏ ఆస్తి పనికిరాదు నాన్న. అయినా నన్ను 10 పాస్ కావద్దని చెప్పడానికి వాడేవాడు నాన్న. అలాంటి వాడిని ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా పెళ్లి చేసుకోను. ఏందే నోరు పెద్దగా చేస్తుండవు? 10 కూడా పాస్ కాక ముందే ఎదురు ములుగుతుండవు. ఇంకా పెద్దగైతే మా మాట వింటావా? పుస్తకాలు ఇంట్లో పెట్టి పోయి చీర కట్టుకోపా. అంతగా పెళ్లి చేయాలను